జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. 11 గంటల వరకు 20.76% ఓటింగ్ నమోదైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో వాటి స్థానంలో వేరే యంత్రాలను అమర్చారు. ఆయా ప్రాంతాల్లో కొంత ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. రహమత్ నగర్ 165 పోలింగ్ బూత్లో ఈవీఎం మొరాయించడంతో అధికారులు మరమ్మతు చేశారు. అక్కడ 40 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. బోరబండ నాట్కో పాఠశాల బూత్లో ఈవీఎం మొరాయించింది. ప్రస్తుతం యథావిధిగా పోలింగ్ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద 2 అంచెల భద్రతను పటిష్టం చేశారు. 68 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీఆర్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో 5 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నిక కోసం 2060 మంది పోలింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. 2000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ పర్యవేక్షణ జరుగుతోంది. జూబ్లీహిల్స్ లో తొలిసారి 139 ప్రాంతాల్లో డ్రోన్లతో పటిష్ట నిఘాను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఉప ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడక్కడ వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. బోరబండ డివిజన్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. తమ కార్యకర్తలను బూతుల వద్దకు వెళ్లనివ్వడం లేదని బీఆర్ఎస్ ఆరోపించింది. కాంగ్రెస్ కార్యకర్తలు టీషర్ట్లు వేసుకుని ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా స్థానికేతరులైన పలువురు కాంగ్రెస్ నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, డబ్బులు పంచుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఇప్పటివరకు రిటర్నింగ్ అధికారికి 60 ఫిర్యాదులు చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త దయానంద్ పైన బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల నేతలు తిరుగుతున్నట్లు గుర్తించి పోలీసులు పంపించి వేశారు. బోరబండ పోలింగ్ కేంద్రాల వద్ద తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. ఇరుకైన గదుల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బోరబండలో కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతుంటే పోలీసులు కనీసం స్పందించడం లేదని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా పోలీసులు చూడాలని కోరారు. మరోవైపు షేక్పేట్లో ఓ బీజేపీ నేతపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల అధికారులు గుర్తించారు. అలా నియమావళిని ఉల్లంఘించిన కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ప్రకటించింది. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో ఇతర ప్రాంతాల నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండకూడదని మరోసారి స్పష్టం చేస్తున్నామని అధికారులు చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటి వరకు 27 కేసులు నమోదు చేశామని, 3,60,00,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రముఖులు ఓటు వేసి ఓటర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఉదయం 7 గంటలకే లైన్లలో నిల్చుని మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యూసఫ్గూడ వెంకటగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు వేశారు. ఎల్లారెడ్డిగూడ, నవోదయ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, నాగార్జున నగర్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి కుటుంబ సభ్యులతో షేక్పేట్లో ఓటు వేశారు.
యూసఫ్గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నటుడు తనికెళ్ల భరణి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధురానగర్ శ్రీనిధి విశ్వభారతి హైస్కూల్లోని 132వ పోలింగ్ బూత్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దివ్యాంగులు, వృద్ధులు సైతం ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీల అభ్యర్థులు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులు సైతం ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ వివిధ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడి ఏర్పాట్లు పర్యవేక్షించారు. సిబ్బందికి అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో 4 లక్షల పైచిలుకు ఓటర్లు ఉండగా 58 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో ఉన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. ఈ నెల 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు రానున్నాయి. ఆ రోజునే జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టింది ఎవరికో తేలనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ పై షేక్పేట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నాగార్జున, షేక్పేట్లో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం బృందావన కాలనీలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ నెంబర్ 40, 41, 42 వద్ద ఉన్నాం. కొద్దిసేపటి క్రితం ఇక్కడ కౌసర్ మొయినుద్దీన్ కార్వాన్ ఎమ్మెల్యే కొంత ఆందోళన దిగారు. ఇక్కడ దాసోజు శ్రవణ్ కుమార్ ఇక్కడ వచ్చి ఓటర్ స్లిప్లు పంచే వద్ద కూర్చున్నారంటూ ఆయన అక్కడ ఎందుకు అంతసేపు కూర్చున్నారంటూ ఆయన ఆందోళన దిగారు. తర్వాత పోలీసులు వాళ్ళిద్దరిని కూడా అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ పోలింగ్ పర్సంటేజ్ ఇక్కడ ఈ బూత్ దగ్గర అయితే ఇప్పుడు మొత్తం 3 బూత్లు ఉండగా అందులో 43, 25, 22% పోలింగ్ నమోదైంది. ఓవరాల్గా 35% ఓటింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. మొత్తం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి పోలింగ్ ఇప్పటి వరకు 11 గంటల వరకు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు 23% ఉన్నట్లుగా మనకి ఇంకా 1 గంట తర్వాత ఇంకా పర్సంటేజ్ విషయాలు రావాల్సింది. ఓవరాల్గా 35% లోపు ఓటింగ్ నమోదై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇక్కడ మౌంట్ మెర్సీ స్కూల్ వద్ద ఇక్కడ మొత్తం 3 పోలింగ్ బూత్లు ఉన్నాయి. సో ఇక్కడ కూడా పోలీసు పటిష్ట బందోబస్తు మధ్య ఈ పోలింగ్ కొనసాగుతోంది. ఇక్కడ చాలామంది కూడా ఉదయాన్నే ఓటు వేసి తమ ఓటు హక్కును వేసి తిరిగి వెళ్ళిపోయారు. మధ్యాహ్నానికి కొంత ఓటింగ్ పల్స్ కొంచెం తగ్గింది. సో ఇక్కడ ఉదయాన్నే చాలామంది అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఓటింగ్ వేశారు. సో ఇప్పుడు మధ్యాహ్నానికి కొంత ఓటింగ్ సరళి కొంచెం మందగించిందని చెప్పాలి. తర్వాత సాయంత్రం మరింక పెరిగే అవకాశం ఉంటుందని ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ 3 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం మేరకు యావరేజ్గా 35% పోలింగ్ నమోదైనట్లుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మనకు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం మనం షేక్పేటలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో జరుగుతున్నటువంటి ఓటింగ్కి సంబంధించినటువంటి అక్కడ డీసీపీతో మాట్లాడడం జరిగింది. ఆయన షేక్పేట ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఆ బూత్లో కూడా 20% పోలింగ్ అయిందని చెప్పారు. దాంతోపాటు ఆయన కేంద్ర బలగాలు అక్కడ ఉన్నటువంటి 5 పోలింగ్ బూతులు ఉన్నాయి కాబట్టి అక్కడ కొద్దిగా క్రిటికల్ కాబట్టి హాఫ్ సెక్షన్ ఆఫ్ సిఏపిఎఫ్ పోలీసు బలగాలు అక్కడ ఉన్నాయి. ఒక సుమారు హాఫ్ సెక్షన్ అంటే 4 నుంచి 5 వరకు సిఆర్పిఎఫ్ బలగాలతోటి సమస్యాత్మక ప్రాంతం కాబట్టి అక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి క్రిటికల్ ఏరియా కాబట్టి ముందస్తుగానే 2 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి హోటల్స్ ఇతర ఎవరైనా గుమ్ముగూడారా అయితే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారనే దానిపై ప్రత్యేకంగా తనిఖీ చేశామని ఆయన చెప్పారు. ఈరోజు దొంగ ఓట్లు అంటూ 67వ నెంబర్ బూత్ వద్ద దొంగ ఓట్లు వేశారు. ఒక మహిళ ఆరోపించింది తమ ఓటు వేరే వాళ్ళు వేశారని ఆమె చెప్పడంతో పోలీసులు అక్కడికి వెళ్ళి తనిఖీ చేశారు. కానీ అక్కడ ఎలాంటి దొంగ ఓటు నమోదు కాలేదని ఆమె ఓటు అక్కడ లేదనే విషయాన్ని డీసీపీ స్పష్టం చేశారు. సో దాంతోపాటుగా పారామౌంట్ కాలనీలో ఉన్నటువంటి మరొక బూత్ దగ్గర చాలామంది మహిళలు ముస్లిం మహిళలు అక్కడ చేరుకుని ఒక భవనంలో ఉన్నారు అని బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి గొడవ చేస్తున్నారంటూ కొంత రూమర్లు వచ్చాయి. దాన్ని కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. దానికి నిజాలు తెలుసుకుంటున్నాం అని చెప్పేసి ఆయన చెప్పారు. దాంతోపాటు వాటిని సీరియస్గా తీసుకొని ఆల్రెడీ చెక్ చేసాం. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేవు. ఆల్రెడీ ఏసీపీ ఫయాజ్ అక్కడ ప్రత్యేకంగా విధుల్లో ఉన్నారు. దాంతోపాటుగా అదనపు సిబ్బంది కూడా అక్కడ విధుల్లో ఉన్నారని చెప్తుంది. ఎటువంటి సంఘటన లేకుండా ఆల్రెడీ డ్రోన్ కెమెరాలతోటి
ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి బూత్ వద్ద ఒక డ్రోన్ కెమెరాతోటి నిఘా ఏర్పాటు చేశారు. ఎవరెవరు సమీపంలో సంచరిస్తున్నారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది, ముందస్తుగా వాటిని గుర్తించడం, అవసరమైతే అదనపు టీమ్స్ని అక్కడ పంపించడం అనే అంశాలను భద్రతను మొత్తం కట్టుదిట్టం చేశారు. ఒకవేళ కనుక ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు, డబ్బులు పంచేందుకు పోలింగ్ స్టేషన్ల సమీపంలో ఎవరైనా సంచరిస్తున్నా సరే వాళ్ళని కూడా అక్కడి నుంచి పంపించి వేసేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఓటింగ్ మధ్యాహ్నం కావస్తుంది కాబట్టి, లంచ్ టైం కాబట్టి కొంత ఓటింగ్ శాతం కొంచెం తగ్గుతుంది. సో మందకొడిగా కొనసాగుతుంది. సో మధ్యాహ్నం 2 తర్వాత ఓటింగ్ మరికొంత ఊపందుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ బృందావన కాలనీ, షేక్పేటలో ఉన్నటువంటి బృందావన కాలనీలో ఉన్నటువంటి ఈ పోలింగ్ బూత్లో మొత్తం 25% పైగా ఓటింగ్ నమోదైంది. దాంతోపాటుగా ఓవరాల్గా షేక్పేట డివిజన్ మొత్తం కూడా ఇప్పటి వరకు సుమారు 25 నుంచి 30% మధ్యలో పోలింగ్ అయినట్లు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఓవరాల్గా మనకి పలు పోలింగ్ బూత్లు మనం సంచరిస్తూ వాటిలో ఉన్నటువంటి యావరేజ్ ప్రకారం మనం చూస్తే కనుక ఇప్పటి వరకు 25 నుంచి 30 మధ్యలో పోలింగ్ నమోదైనట్లుగా ప్రస్తుతం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత మరికొంతమంది పోలింగ్కి వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఉదయాన్నే 9 గంటల నుంచి 10 గంటల లోపే చాలామంది ఓటర్లు ఇక్కడికి వచ్చి ఓటు వేశారు. సో వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 11 నుంచి 1 గంట మధ్యలో కొంత ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. మధ్యాహ్నం తర్వాత ఇది పెరిగే అవకాశం ఉందని భావిస్తుంది. సాయంత్రం చూడాలి, సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్కి సంబంధించినటువంటి ఎంత పోలింగ్ నమోదవుతుందో చూడాలి. మరోవైపు ఇప్పటివరకు చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. బోరబండలో జరిగినట్టు ఒక చిన్న ఇష్యూస్ తప్ప, తర్వాత ఇక్కడ కొంత ఆందోళన, దొంగ ఓటు వేశారనే మహిళా ఆందోళన తప్ప, ఇలాంటి చిన్న ఇష్యూస్ తప్ప ఎలాంటి పెద్ద ఘటనలు జరగలేదు, ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఓటర్లు కూడా చాలా ప్రశాంతంగా, ఉత్సాహంగా ఈ ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఓటింగ్ శాతం పెంచాలని చెప్పేసి అధికారులు కూడా కోరుతున్నారు. ఇది షేక్పేటలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు